హలో. వెల్కమ్ బ్యాక్ టు ప్రియాంక అండ్ క్రియేటివ్ వ్లాగ్స్. అస్సలు ఇప్పుడే అనమాట 'లచ్చక్క టీవీ' అఫీషియల్‌లో వీడియో చూశాను. వీడియో చూడగానే నా యొక్క ఎక్స్‌ప్లనేషన్ మీకు ఇవ్వాలనిపించి ఈ వీడియో అయితే చేస్తున్నాననమాట. "నా బతుకుని ఆగం చేసినావు కదరా" అని చెప్పి లత కొడుతుందనమాట. అసలు ఏమో కొడుతుంది వాళ్ళ హస్బెండ్ అయితే. అదంతా యాక్టింగ్ అని క్లియర్ కట్‌గా అర్థమైపోతుంది. నేను చూసాననమాట. థంబ్‌నెయిల్‌లో పెట్టిన పిక్ ఎక్కడైనా వీడియో లోపల ఉందా లేదా అని చూద్దామని చూసాననమాట. ఎక్కడ కూడా లేదు. అంటే వాళ్ళు కావాలని అట్లా షర్ట్ పట్టుకున్నప్పుడు ఇటువైపు తిరిగి ఫోటో అనేది తీసుకున్నారు. వీడియో మొత్తం కూడా ఇటు సైడ్ జరిగింది. మనం చూస్తుంటే మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కనిపిస్తదనమాట. కానీ థంబ్‌నెయిల్‌లో ఉన్న ఫోటో మాత్రం రైట్ సైడ్ చొక్కా పట్టుకున్నట్టు పెట్టారనమాట. సో, దీన్ని బట్టి అర్థమవుతుంది కదా మనకి ఇదంతా ఫేక్ అని. అవునా కాదా? హెల్త్ బాలేదని చెప్పి నేనేం అనలేకపోతున్నాను. నువ్వింత కొడుతున్నా కానీ నేనేం రెస్పాండ్ అవ్వలేకపోతున్నాను అని చెప్పి చెప్తున్నాడు. అసలు హెల్త్ బాగోని అమ్మాయిలాగా ఆ అమ్మాయి ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అస్సలు లేనే లేదు. వాళ్ళ పుట్టింటికి వెళ్తాను బ్యాగ్ సర్దడం ఇదంతా స్క్రిప్టెడ్ అనమాట. ఎంత స్క్రిప్టెడ్ అంటే ఎంత స్క్రిప్ట్ చేస్తున్నారంటే నార్మల్‌గా కాదు. అసలు హస్బెండ్‌తో గొడవ పడితే ఆటోమేటిక్‌గా కళ్ళమండి లేకపోతే జలజల జారిపోతాయి నాకైతే. ఎప్పుడైనా కానీ గొడవ పడినట్లయితే అసలు గొడవకి కారణం ఏం చెప్పలేదనమాట ఈ వీడియోలో. అసలు గొడవ ఎందుకు పడ్డారో కూడా తెలీదసలు. గొడవకి ఏదో ఒక రీజన్ ఉండాలి కదా! నా బతుకుని ఆగం చేసినావు అని చెప్పి ఆమె చెప్తుంది కానీ దానికి ఒక రీజన్ కానీ పాడు కానీ ఏమీ లేదనమాట. వేస్ట్ అసలు కంటెంటే లేదు ఈరోజు వీడియోలో నిజం చెప్పాలంటే. ఊరికే లాస్ట్ పెట్టిన వీడియోకి వ్యూస్ ఎలాగో రాలేదు. దీనికైనా వీడియోస్‌కి వ్యూస్ వస్తాయేమో అని చెప్పి పెట్టారనమాట ఈ వీడియో అయితే. పిల్లలు, అన్న అయితే కనిపించలేదు. పక్కకు తీసుకెళ్ళాడనమాట వీళ్ళు గొడవ పడుతున్నారని చెప్పేసి. సారీ, గొడవ పడుతున్నట్టు యాక్ట్ చేస్తున్నారు కాబట్టి. సో, థంబ్‌నెయిల్‌లో పెట్టిన ఫోటోలో ఈజీగా వాళ్ళు దొరికిపోతున్నారు. వాళ్ళు అతను స్క్రీన్ షాట్ తీసుకొని అది థంబ్‌నెయిల్‌గా పెట్టాడు అని అనుకోవడానికి లేదనమాట. ఎందుకనంటే థంబ్‌నెయిల్‌లో పెట్టిన ఫోటో మనకి రైట్ సైడ్‌కి, వాళ్ళు గొడవ పడ్డది లెఫ్ట్ సైడ్‌కి. కావాలంటే మీరు అబ్జర్వ్ చేసుకోండి. ఇంత ఈజీగా దొరికిపోయారనమాట. అండ్ ఆమె ఏడుస్తుంది. అసలు ఏడుస్తుంటే కళ్ళమ్మట ఒక్క చుక్క నీళ్ళు రాలేదు తెలుసా? ఇలా అనుకుంటుంది తప్ప కాస్త జెండుబామన్నా పెట్టుకోవాల్సింది ఈరోజు వీడియోలో. నిజం చెప్తున్నాను. ఎవరైనా మా హస్బెండ్ గనుక ఏదైనా చిన్న మాట అంటే నాకైతే ఎంత ఏడుపొచ్చేస్తుందనమాట. అలాంటిది తనకి ఎందుకు ఏడుపు రావట్లేదు? అసలు ఏడవట్లేదు. అది ఏడ్చిన డ్రామా మాత్రమే అనమాట. కళ్ళు ఇట్లా తుడిచేసుకుంటా ఉంటది. ఎప్పుడెళ్ళినా గొడవ చేస్తూనే ఉంటామంటుంది. అసలు పుట్టింటికెళ్ళాల్సిన రీజన్ ఏముందనేదైతే ఏమీ చెప్పలేదనమాట. అండ్ ఇంకేం చెప్పాలి అనుకుంటున్నానంటే అసలు ఆమెకి హెల్త్ బాలేదు అన్నట్టు లేదు తను. అసలు ఆ వైట్ ప్యాంట్స్ ఏసుకోవడం ఏంటో ఏమో నాకేం అర్థం కావట్లేదు. 2, 3 రోజులు ఉండంటే మాట్లాడట్లేదంట. నిన్న కాక మొన్న పెట్టిన వీడియోలో నిన్న హాస్పిటల్ నుండి వచ్చారు. హాస్పిటల్ నుండి వచ్చిన నెక్స్ట్ డే రికవర్ అయింది. కొంచెం ఓన్లీ నీరసంగా ఉంది అని చెప్పాడు. ఈరోజు వీడియోలో 2 డేస్ నుండి నాతో మాట్లాడట్లేదని పెట్టాడు. అసలు ఏమన్నా సింక్ ఉందా అక్కడ? టైం గ్యాప్ ఉండాలి కదా! ఇట్లా చెప్పడానికైనా కానీ, నా వల్లే నీకు అబార్షన్ అయింది అని చెప్తుంది. అసలు అబార్షన్ ఎందుకు అయిందో, ఏంటో ఏమీ చెప్పట్లేదనమాట. అబార్షన్ అయిన రిపోర్ట్స్ కానీ, స్కానింగ్ కానీ ఏమీ చూపించట్లేదు. ఇదంతా ఫేక్ అని ఈజీగా అర్థమైపోతుందనమాట. మనం ఎక్కడికైనా హాస్పిటల్‌కి వెళ్ళినప్పుడు ఒక ఫోటో తీసుకోమా, ఒక వీడియో తీసుకోమా, తీసుకుంటాం కదా! లత పరిస్థితి ఇలా ఉంది, ఇలా అయింది, ఇది పరిస్థితి అని. కానీ ఒక్క ఫోటో కానీ, వీడియో కానీ ఏమీ తీయలేదంటే అర్థం చేసుకోండి ఇదంతా ఫేక్ అని. నేను బల్ల కొద్దీ చెప్తున్నాను. ఇప్పుడు వీళ్ళు గొడవ పడింది కూడా ఫేక్‌గానేననమాట. మా పుట్టింటికి ఎప్పుడెళ్ళినా నువ్వు గొడవ పడతావు అని చెప్పి కొట్టుకున్నారు. అట్లా కొట్టుకుంటే వ్యూస్ వస్తాయి అని చెప్పి వాళ్ళ ఫీలింగ్ అనమాట. మాక్సిమం జనాలందరికీ అర్థమైపోయింది ఇదంతా ఫేక్ వీడియోస్, స్క్రిప్టెడ్ అని. సో, మీరేమనుకుంటున్నారు? వాళ్ళు స్క్రిప్టెడ్ అనుకుంటున్నారా? లేకపోతే నిజంగానే కావాలని చేస్తున్నారో? లేకుంటే జెన్యూన్‌గానే గొడవ పడ్డారు అనుకుంటున్నారా? అనేదైతే కామెంట్‌లో చెప్పండి. అలాగే మొదటిసారి గనక మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అనేది చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేసుకోగలరు. యాక్చువల్‌గా ఇంట్లో అసలు ఖాళీ లేదనమాట. నేను వీడియో చూడగానే ఇక్కడ మా పక్కన రేకులుంటే అక్కడికొచ్చి అయితే వీడియో చేస్తున్నాను నిజం చెప్పాలంటే. అసలు ఆ వీడియో అయితే నాకు చాలా ఫన్నీగా అనిపించిందనమాట. ఇద్దరు కొట్టుకుంటున్నారు కానీ ఆ కొట్టుకోవడానికి అసలు ఒక రీజన్ అనేది కూడా ఏమీ లేదు. సో, నెక్స్ట్ వీడియోలో ఏం చెప్తారంటే లత పుట్టింటికి వెళ్ళిపోయిందని చెప్తాడని అనుకుంటున్నారు. మీరేమనుకుంటున్నారు? నిజంగానే లత పుట్టింటికి వెళ్తుందా లేదా అనేదైతే కామెంట్‌లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. అసలు ప్రెగ్నెంట్, అబార్షను, అన్న పెళ్ళి, హౌస్ లాక్కోవడము, బంగారం చేపిచ్చడము ఏంటి డ్రామాలసలు నార్మల్‌గా లేవనమాట అస్సలు. ఇంకా ఎవరు అప్డేట్ ఇచ్చినట్లేదు ఈ వీడియోస్ గురించి. అప్డేట్ ఇస్తే ఇంకొంచెం క్లారిటీ వచ్చేది. కొంతమంది ఉన్నాయి కదా కొన్ని ఛానల్స్ వాళ్ళు
బాగా ట్రోల్ చేసేవాళ్ళు ఉన్నారు. సో, చూద్దాం ఈ వీడియో ఎంత వ్యూస్ అయితే తెస్తుందో. లాస్ట్ వీడియో అయితే మాత్రం అసలు 22,000తో ఆగిపోయిందనమాట. అందుకోసం అని చెప్పి వెంటనే ఈ వీడియో అయితే అప్లోడ్ చేశారు. చూద్దాం ఏం జరుగుతుంది అనేది. అసలు వాళ్ళు చేసే ఓవర్ యాక్షన్ మాత్రం మామూలుగా లేదనమాట. నాకైతే తిట్లు అలా చెప్పడం అయితే ఇష్టం లేదు. నేను అలా ఎప్పుడు చెప్పననమాట. జస్ట్ నా ఒపీనియన్, వాళ్ళు చేసిన మిస్టేక్స్ మాత్రమే నేను పాయింట్అవుట్ చేసి చూపిస్తున్నాను అనమాట ఈ వీడియోలో. సో, థంబ్‌నెయిల్ ఒకటైతే దొరికిపోయారు. మధ్య మధ్యలో చాలా ఎడిట్ చేసేసాడనమాట. ఆమె తిట్టేది, కొట్టేది మొత్తం కూడా చాలా ఎడిట్, ఒకటికి 2 సార్లు ఎడిట్ చేసి చూపిచ్చాడు. కానీ ఇదంతా ఫేకే అనమాట. ఆమెను నెట్టడం గానీ ఇవన్నీ కూడా ఫేకే. అండ్ నిన్న పెట్టిన వీడియో థంబ్‌నెయిల్, టైటిల్ ఆల్రెడీ మార్చేశాడు. ఆ థంబ్‌నెయిల్‌లో ఏం పెట్టాడంటే, ఫస్ట్ పెట్టిన దానిలో థంబ్‌నెయిల్ వచ్చేసి లత తన బాధను మర్చిపోవడానికి పిల్లలతో ఆడుకుంటుంది. పిల్లలతో ఆడుకుంటూ తన బాధను మర్చిపోతుందని పెట్టాడు. మళ్ళీ దానికి వ్యూస్ ఎట్లాగో రావట్లేదు అని చెప్పేసి మళ్ళీ అప్డేట్ అయితే చేశాడనమాట. అందులో మా ట్విన్ బేబీస్ అని చెప్పి ఏడుపు సింబల్స్ అయితే పెట్టాడు. కానీ ట్రిపుల్స్ అని మనకి చెప్పాడు. సో, ఇక్కడ 2 దొరికిపోయారనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇలా వీడియోస్ చేయడం వల్ల వాళ్ళకొచ్చే వ్యూస్ మాత్రమే, అమౌంట్ కోసం మాత్రమే ఈ విధంగా చేస్తున్నారనమాట. నాకు తెలిసినంత వరకు వీళ్ళకి ఇన్కమ్ జనరేట్ అవ్వడానికి ఇంకొక సోర్స్ అనేది ఏమీ లేదు. ఆ సోర్స్ అనేది ఏమీ లేకపోవడం వల్ల ఎలాగో చూస్తున్నారు కాబట్టి ఇలాంటి కంటెంట్‌ని కంటిన్యూ చేద్దాము అని చెప్పి వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారు అంతే. సో, మీరేమనుకుంటున్నారు అనేది అయితే కామెంట్‌లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మొదటిసారి ఛానల్ చూస్తుంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వాళ్ళు చెప్పే వీడియోస్‌కి లోపల ఉన్న కంటెంట్‌కి, థంబ్‌నెయిల్‌కి ఎటువంటి సంబంధం ఉండదనమాట. హౌస్ గురించి కూడా చూడండి. ఫస్ట్ ఏమో హోమ్ టూర్ చేశారు. తర్వాత ఏమో 30 లక్షలు పెట్టి ఇల్లు కొన్నామన్నారు. వీడియో లోపలికెళ్ళి క్లిక్ చేసి చూస్తే మాత్రం అక్కడ ఏం లేదు. మేము కొంటే మీకు చెప్పేవాళ్ళం కదా, మేము కొనలేదు, ఇది అద్దిల్లే కొంతమంది అంటున్నారు. ఎలా తెలుసు తనకు అంటున్నారంటే, వేరే వాళ్ళు ఎలా క్రిటిసైజ్ చేస్తున్నారు అనేది తిను ఫాలో అవుతున్నాడు కదా, అందుకోసమే తనకు తెలిసింది. సో, కామెంట్స్ అనేది ఆఫ్ చేసి పెట్టుకున్నారు. కామెంట్స్ కనుక ఒక్కసారి వాళ్ళు ఆన్ చేస్తే అసలు ఆ బూతుల ప్రవాహం అయితే మనమైతే తట్టుకోలేమనమాట. అంతగా బూతులు అంత నెగెటివ్ కామెంట్స్ వస్తాయి. ఇప్పటికి నాకు తెలిసి వాళ్ళకి చాలా వరకు డిస్‌లైక్స్ కూడా పడతాయన్నమాట. ఇది నా ఒపీనియన్ అయితే. వీళ్ళు చేసేదంతా కూడా ఫేక్ అని నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటి అనేదైతే కామెంట్ బాక్స్‌లో చెప్పండి. అసలు వీళ్ళు ఇలా చేయడానికి రీజన్ అమౌంట్ కోసమా కాదా అనేది కూడా కామెంట్‌లో చెప్పండి. మొదటిసారి ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అనేది చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది తప్పనిసరిగా యాక్టివేట్ అయితే చేసుకోండి. లత చేసిన ఓవర్ యాక్షన్, అసలు ఏడుపు అనేది తనకి రాలేదనమాట. ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా ఏడవలేదు. జస్ట్ ఏడ్చినట్టు యాక్ట్ చేసింది అంతే. కావాలంటే మీరు బాగా క్లోజ్‌గా అబ్జర్వ్ అయితే చేయండి, మీకే తెలుస్తుంది. సో, ఇదన్నమాట నా ఒపీనియన్ అయితే. ఈరోజు వాళ్ళ ఈ వీడియో మీద మీ ఒపీనియన్ మాత్రం కామెంట్‌లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్రియాంక అండ్ క్యూటీ వ్లాగ్స్. బై బై.